హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే మనం రస్మలై చేసుకుంటున్నాం. రస్మలై చేసుకోవడానికి ఫస్ట్ విరిగిపోయిన పాలని మనం ఒక వెట్ క్లాత్తో వడకడుతున్నాము. దానిపైన మొత్తం పన్నీర్లా రావడానికి నేను దాని మీద హెవీ దాంతో ప్రెస్ చేసుకుని ఉన్నాను. దాన్ని నీట్గా ఉండలు లేకుండా బాగా చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. చూసారు కదా, చాలా నార్మల్ పౌడర్ లాగా వస్తుంది. మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకొంచెం స్మూత్గా ఉంటుంది. అది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ప్యాన్లోని పంచదార వేసుకోవాలి. దాన్ని కొంతసేపు మెల్ట్ అవ్వాలి. వాటర్ పోసుకోవాలి, ఒక కప్ వాటర్. ఇది మెల్ట్ అయినంత వరకు ఉండాలి. ఇలాగా బబుల్స్ వస్తున్నప్పుడు, ఆవిరి వస్తున్నప్పుడు యాలకులు వేసి మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి మనం ఆల్రెడీ ముందే చేసి ఉంచుకున్న ఈ పన్నీర్ బాల్స్ని మనం వేసేసుకోవాలి. వీటిని కొంతసేపు అందులో బాగా ఉడకనివ్వాలి. దానిపైన లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలన్నమాట. అది నీట్గా బాగా అయినంత వరకు. ఇది మనకి పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజులోకి వస్తాయి. అప్పుడు మనం దీన్ని తిరగేసుకోవాలి. మళ్ళీ ఒక 5 to 10 minutes ఉంచుకునేసరికి ఇంకొంచెం పెద్దగా అవుతాయి. దాన్ని మళ్ళీ తిప్పుకోవాలి. లోపలికి నీట్గా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఆ ప్యాన్లోకి మనం మిల్క్ తీసుకోవాలన్నమాట. మిల్క్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు ఆ సేమ్ ప్యాన్లోనే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే నార్మల్ నీట్గా మొత్తం చాలా కిందనేమి అంటకుండా. దానికి ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1 tablespoon or 2 tablespoons. దానిపైన సాఫ్రాన్ అనమాట. సాఫ్రాన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోపలికి వేసుకోవాలన్నమాట. మనం ముందుగానే షుగర్లో మెల్ట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలన్నమాట. పన్నీర్ బాల్స్. ఇది వేసుకోకముందు మనం కస్టర్డ్ పౌడర్ని కొంచెం మిక్స్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఈ పన్నీర్ బాల్స్ వేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 10 minutes వరకు మూత పెట్టుకోవాలన్నమాట. పైన లిడ్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎమ్మీ టేస్టీ రస్మలై రెడీ అండి. తింటే ఉంటుంది, అలా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఎంత చిన్న పిల్లలైనా చాలా బాగా తింటారనమాట. If you like this video, like, share and subscribe to our channel, Veg Lovers and Vlogs. Thank you for watching our video. Thank you.